హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చేయబోయే రెసిపీ పన్నీర్ కర్రీ. సో పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూసుకుందాము. ఆనియన్స్, టమాటోస్, ఇంకా మిర్చి. ఇవి మనము సింపుల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనము పన్నీర్ క్యూబ్స్లో కట్ చేసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అవన్నీ మిక్స్ చేసుకొని కలిపేసి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయనివ్వండి. ఫ్రెండ్స్, ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేయనియాలి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. సో చిన్న ఫ్లేమ్లో సింపుల్గా టేస్టీగా, మనకి పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు. సింపుల్గా మనము ఆనియన్స్, టమాటోస్ మిక్సీలో మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ అనేది ఇందులో వేసుకొని చేసుకోవాలి. సో మనం అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రొసీజర్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేయండి పన్నీర్ అనేది. సో దాన్ని బట్టి మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. పన్నీర్ మంచిగా ఫ్రై అయితేనే ఈ కర్రీకి అనేది టేస్ట్. ఇది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ రాకుండా మనం కొంచెం సేపు దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోల్డెన్ కలర్లో కొంచెం చేంజ్ అయింది. సో దీన్ని బట్టి కొంచెం అది మంచిగా పన్నీర్ అనేది కొంచెం ఫ్రై అయిందని దాని మీనింగ్. ఓకే, చేయాలంటే ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, మిర్చి. సో ఇప్పుడు ఈ మొత్తం ఐటమ్స్ అన్నీ మనం ఆయిల్లో వేయించుకుందాం కొంచెం సేపు. ఇందాక మనము పన్నీర్ అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్. సో ఆ ఆయిల్లోనే మనం కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకుంటున్నాము. ఇందులోనే మనం కొంచెం మిర్చి వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాము. సో ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయనివ్వండి. ఇందులో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులో ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, ఇంకా కొంచెం అల్లం పేస్ట్ అవన్నీ వేసాను. ఇప్పుడు ఆయిల్లో కొంచెం దాన్ని వేగనివ్వాలి. కొంచెం అది ఫ్రై అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యాక మనము నెక్స్ట్ ఐటమ్స్ అనేది వేద్దాం అందులో. సో ఇప్పుడు అది ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఒక 5-10 మినిట్స్లో కొంచెం మంచి నీట్గా అది ఆయిల్ అనేది తేలుతుంది. తేలిన తర్వాతనే మనము పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేయాలి. వేసిన తర్వాతనే మంచిగా దానికి మసాలా అనేది బాగా అంటుకుంటుంది. చూద్దాము ఇది. సో మనం ఇప్పుడు చూస్తాం కదండి, ఇది కలర్ అనేది చేంజ్ అయింది. సో కలర్ చేంజ్ అయింది కాబట్టి మనం కారము, పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేద్దాము. మీకు సరిపడినంత వేసుకోండి. అంటే స్పైసీ లెవెల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువనే కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి. నెక్స్ట్ పసుపు, కొంచెం సాల్ట్, మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఇట్లా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. సో దాన్ని బట్టి కొంచెం అంటుకోదు కింద. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో మనము కాజు పేస్ట్ వేసుకుంటే దానికి పన్నీర్ కర్రీకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ లాస్ట్కి ఇంకా పన్నీర్ వేసుకుంటే అయిపోయినట్టు ఇంకా కర్రీ అంతా. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతుంది. సో ఇప్పుడే మనం కొంచెం అందులో పన్నీర్ మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒక 10-15 మినిట్స్లో మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ అనేది ఎంత బాగా కుక్ అయిందో, కలర్ అనేది చేంజ్ అయింది, ప్లస్ ఆయిల్ అనేది పైన తేలుతుంది. సో ఇంత మంచిగా పన్నీర్ కర్రీ సింపుల్గా, టేస్టీగా, వితౌట్ ఎనీ మసాలాస్, ఇంకా చాలా హెల్తీ ఫుడ్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఐ థింక్ మీకు అందరికీ పన్నీర్ కర్రీ అనేది నచ్చింది అనుకుంటాను. సో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.